మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి నెల్లూరుకి తరలించారు. రుస్తుం మైన్స్ కేసులో కాకాని A4గా ఉన్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా పరారీలో ఉన్నారాయన. హైదరాబాద్లో కాకాని కుటుంబ సభ్యులకు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. కాకానిని భుజభుజ నెల్లూరులోని DTCకి తీసుకొచ్చారు పోలీసులు. రేపు వెంకటగిరి మెజిస్ట్రేట్ ఎదుట కాకానిని హాజరుపరచనున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అరెస్టుతో నెల్లూరులోని వైసీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మురళి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇవాళ అర్ధరాత్రి కానీ రేపు ఉదయం కానీ కాకానిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.